అంటే నా కొడుకుకి ఫుల్ కోల్డ్ కాఫ్ వచ్చింది. బాగానే ఉన్నాడు కదా అనేసి వీళ్ళు మళ్ళీ పోయి ట్యాన్ తెచ్చి పోసినాను. నైట్ ఫుల్ జ్వరం వస్తూ ఉంది, గడగడ వణుకుతా ఉన్నాడు. ఏం చేయాలో తిక్కు తోచిన పరిస్థితిలో ఉంటున్నాం. ఏం చేసినామో తడి బట్టలు తడిచేది తుడిచేది 4 గంటలకు ఒకసారి ట్యాన్కి పోయాలంటే పోస్తూనే ఉన్నాం. అయినా కూడా కాస్త కూడా తగ్గలే. 2 గంటల నైట్ అయితే ఉంది, వామిట్ అంతా చేసినాడు. చాలా చేయి కాలంతా గడగడ వణుకుతూ ఉంది. ఫీవర్ చూస్తే ఎక్కువగా ఉంది. ఇంకేమవుతాడో ఏమో నాకు దిక్కు తోచిన పరిస్థితుల్లో చాలా ఏడుపు వచ్చింది. నాకైతే ప్రార్థన చేసినాము. అప్పుడే ఈ ఫిఫ్టే పెట్టుకుంటే ఫీల్స్లాగా వచ్చేస్తుంది, ఏం చేయాలా అనేసి ఆర్నాపేట డాక్టర్ దగ్గర 2 గంటల రాత్రితో ఎత్తుకుపోయినాము. ఆడకు ఇంజక్షన్ వేసినారు. అప్పటి నుంచి బాగానే ఉన్నాడు. ఇంకా కోల్డ్ కాఫ్ ఉంది, దాని గురించి ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సజ్జని తీయించిన కాక. సరే, లేనట్లయితే దయచేసి మన మధ్యలో లక్ష్మణ్ పాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారు అందరూ చెప్పండి తగ్గండి. దేవుడిని కనపడతారు. ఆయన రోజు మన వాక్యాన్ని కనుక్కోబోతుంది. బెంగళూరు పట్టణానికి వచ్చారు వాళ్ళ దగ్గర. మన పాస్టర్ గారిని మనం సన్మానం చేయాలి. ఎందుకంటే మన సంఘానికి ఎవరు వచ్చినా, కొత్తగా వచ్చినా వాళ్ళని మనం ఏం చేస్తాం? గణపరుస్తాం. వాళ్ళని గణపరిస్తే వాళ్ళ నుండి దేవుడు గణపరచబడతాడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి మన మధ్యలో ఉంటే మామగారు నాన్నగారు ఇద్దరు వచ్చి అయ్యగారిని సన్మానం చేస్తారు. మాస్టర్కి